శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. వచ్చి చూడండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి. రండి వచ్చి చూడండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి. నీవులకు విందులు చేసే యేసయ్య చూచరిత్ర వేగిరామే వినుటకు రండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపతగునా. భూమి ఆకాశము సృష్టించింది యేసయ్యేనండి. మీరు నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. భూమి ఆకాశం సృష్టించింది యేసయ్యేనండి. మీరు నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి. రండి వచ్చి చూడండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి. రండి వచ్చి చూడండి యేసయ్య ఎవరో తెలుసుకున్నారండి. దీనులకు విందులు చేసే యేసయ్య చరిత్ర వేగిరామే వినుటకు రండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ మాట వినడానికి వచ్చారండి? దేవుని మాటలు. మీరందరూ చర్చకెళ్తారా? మిమ్మల్ని మీ ఆత్మీయ జీవితం ఇంకా బలపడడానికి దైవం నుంచి కొన్ని మాటలు చెప్తారు. తెలియజేస్తున్నామండి. ఈ ఉదయ కాలం మందు ఈ విధముగా దేవుని సన్నిధానమైనటువంటి ఈ ప్రదేశంలో మీతో మాట్లాడటానికి మీ గ్రామానికి నడిపించినటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి వ్యయ ప్రయాసాలు పడుతూ ఉంటాడు. కుటుంబ పోషణ కొరకు, వారి కొత్త పోషణ కొరకు ఉన్నది సరిపోక ఇంకా అత్యధికంగా సంపాదించాలని మానవుడు లోకంలో పరుగులెడుతూ ఉన్నాడు. కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు కదా, మీ పనుల భారము నాపై వేయండి. ఎవరి మీద వేయమంటున్నాడండి? దేవుని మీద వేయండి. దేవుని మీద వేయమన్నాడు కదా అని చెప్పి నేను ఏ చెయ్య కదపను, ఏ కాలు కదపను, ఆయనే పోషిస్తాడని కూర్చోమని దేవుడు కాదు. మన పొట్ట కోసం మనము సంపాదించుకోవాలి. సంపాదించుకుంటూ కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, అంటే నువ్వు చేతి పని చేస్తున్నా, వంట పని చేస్తున్నా, నువ్వు కాలిబాటన నడుస్తున్నా, నువ్వు పడుకున్నా, నువ్వు నుంచున్నా, నువ్వు కూర్చున్నా కానీ ఎవరిని స్మరించుకోవాలి? దేవునిని స్తుతించాలి. అదే ప్రభువు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరూ చూడండి, మీలో కూడా ఉదయం మొదలుకొని తెల్లవారుజామున మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా ఏం చేస్తుంటారు? పనులు చేసుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు, మాకు మేముగా పనులు చేస్తాం, మీకు మీరుగా పనులు చేస్తూ ఉంటున్నారు. మరి దేవునికి ఇచ్చే సమయం ఎప్పుడు ఇస్తున్నాం? దేవునికి సమయం ఇస్తున్నామా? లేదు. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టిని ప్రారంభించి ఆ సృష్టిని పాలించడానికి నిన్ను ఒక నాయకుడిగా, యజమానిగా నిన్ను నిలబెట్టినప్పుడు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రకృతి అంతా మనం చూస్తున్నాం. ఈ చెట్లు, ఈ కొండలు, ఈ వాతావరణం అంతా కూడా మనము అనుభవిస్తున్నాం. ఇదంతా ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చాడు. మరి దేవుడిచ్చిన దానికి కృతజ్ఞత ఎప్పుడు తెలియజేస్తాం మనం? అందుకే
మీ ప్రయాసలన్నీ ఎలా ఉన్నా మీ పనుల భారము నాపై వేయండి. లోకరక్షకుడైనటువంటి క్రీస్తు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకములోకి వచ్చినటువంటి క్రీస్తు దేని కొరకు వచ్చాడయ్యా అంటే గనుక నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి వచ్చాడు. ప్రతి మనుషుడు కూడా ఏమైపోతున్నాడంటే పనులను బట్టి దేవునిని మర్చిపోతున్నాడు. దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులలో కనిపిస్తున్నాయి. మీ పనులు మీరు చేసుకోనండి. మీ పనులతో పాటు ఏమిమ్మంటున్నాడు? నాకు కూడా స్థానం ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి. అందుకే ఒక భక్తుడిని అంటాడు, సీమోను, యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను అధికముగా ప్రేమిస్తున్నావా అంటున్నాడు. ఈరోజు నిన్ను దేవుడు అడుగుతుంటే దేవునికి ఏం సమాధానం చెప్తావు? ఓ నా ప్రియ కుమారుడా, ఓ నా ప్రియ కుమార్తె, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ మనసులో నాకు స్థానం ఉందా అని అడిగితే దేవుడికి మనం ఇచ్చే సమాధానం ఏంటి? దేవుడిని ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. దేవుడు మనలను ప్రేమించి ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఈ ప్రకృతి అంతా కూడా మనకిచ్చాడు. ప్రకృతి మనకి ఇవ్వకపోతే, ఈ వాతావరణం మనకి ఇవ్వకపోతే మనం వేసినటువంటి పంట మన చేతికి వస్తుందా? రాదు. ఎందుకంటే నువ్వు పంట వేసినా, నువ్వు విత్తనం వేసినా అది దేవుని యొక్క కృప లేకపోతే విత్తనము మొలకెత్తదు. విత్తనం వేసావు, నీరు పెట్టావు, కానీ మొలక రాలేదు. కారణం దేవుని కృప లేదు కనుక. అదే దేవుని కృప ఉన్నది కనుక ఈరోజు ఇలా పంట కూర్చుకుంటున్నావు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీ పనుల భారము ఎంత ఉన్నా నా పనులను చూస్తున్నటువంటి నా దేవుడు ఉన్నాడు, నా దేవునికి నేను సమయం ఇవ్వాలి అని నీవు అనుకున్నట్లయితే తప్పకుండా దేవుడు నీ పనుల భారమును చూసినటువంటి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన మేమందరము కూడా ప్రతి ఒక్కరికి పనులు ఉన్నాయి. ఏ ఒక్కరూ ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులు కాదండి. ఆయా వ్యక్తులను బట్టి, ఆయా కాలాలను బట్టి, ఆయా పనులను బట్టి ఎవరికి వారిగా పనులు ఉన్నాయి. ఆ పనులను విడిచిపెట్టి మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే ప్రభు ప్రేమను బట్టి. ప్రభు ప్రేమను మేము పొందుకున్నాం. ప్రభువును ప్రేమిస్తూ ఆ ప్రేమను మీకు పంచడానికి మీ మధ్యలోకి వచ్చామండి. అలా అని చెప్పి మేము వచ్చాము కదా అని ఇవన్నీ వస్తు వాహనాలు వస్తాయని నేను మాట్లాడట్లేదు. కానీ మనకు కలిగిన దాంట్లో ప్రభువుతో మనము మాట్లాడేవారిగా ఉండాలి, ప్రభువుకి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, యెహోవా దొరుకు సమయంలో ఆయన మనం ఏం చేయాలంట? వెతకాలి. ఇప్పుడు మన ఇంటిలో ఏదైనా వస్తువు పోతే నాణ్యాల గురించినటువంటి ఉపమానం ఉంటుంది. 5 నాణ్యాలలో ఒక నాణ్యం పోతే కనుక ఆ నాణ్యములో ఉన్నట్టు ఆ నాణ్యము దొరికే వరకు కూడా ఏం చేస్తాం? వెతుకుతాం. ఇప్పుడు స్త్రీలు ముక్కు పుడకలు పెట్టుకున్నారు కదా, అది ఒక ముక్కు పుడక పోయింది ఇంట్లో, ఏం చేస్తారు? లేదా పోతే పోయింది అనుకుంటారా? వెతుకుతాం. ఎందుకంటే కష్టార్థము చిన్న పైసా అయినా 100 రూపాయలైనా ఎంతైనా కానీ మనం వెతుకుతాం. ఎందుకు వెతుకుతాం? మనకు కష్టపడి సంపాదించాం కనుక అవంతా కూడా మనము దొరికే వరకు వెతుకుతాం. అలాగే యెహోవా దొరుకు సమయంలో ఆయన సమీపముగా ఉన్నప్పుడు మనం వెతికేవారిగా ఉండాలి. ప్రతి దినము కూడా నువ్వు పిలుస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు నీ కొరకు. ప్రతి దినము కూడా నీతో మాట్లాడటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ పక్క నుండి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయ్యో, ఈ నా కుమారుడు నా వైపు చెవు పెడతాడా, నా కుమార్తె చెవు పెడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు వినగలిగే, చెవి కలిగి నువ్వు ఉంటే కనుక దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకమైనటువంటి పనులు ఎప్పుడూ ఉండేవే. ఈ లోకమైనటువంటి పనులు ఎప్పుడూ ఉండేవే. బైబిల్ గ్రంథంలో ధనవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అధికముగా సంపాదించాడు. ఆ సంవత్సరం విస్తారముగా పంటలు పండినాయి. తన ప్రాణంతో పడుకుని మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా, ఇంకో విస్తారముగా సంపాదించాను, ఈ పాత కొట్లన్నీ విప్పి పెద్ద కొట్లుగా మార్చాను, నీ కొరకు విస్తారముగా నేను సంపాదించాను కనుక తినము, త్రాగము, నిద్రించము, సుఖించము, నువ్వు జీవితకాలం అంతా కూడా సుఖించమని చెప్పి ఆ ధనవంతుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు కదా, ఓరి వీరివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఈ సంపాదన అంతా కూడా ఏమైపోద్ది సంపాదించింది? ఈరోజు ఒక 10 బస్తాలు ధాన్యం లేకపోతే 10 బస్తాలు ఏదైనా ఒక పంట తెచ్చి పక్కన కూర్చున్న తర్వాత ఆ రాత్రే మనం ప్రాణం పోతే ఆ ధాన్యం ఎవరు తింటారు? అమ్మా, నువ్వు తినవు, సంపాదించుకున్నా నువ్వు తినడానికి లేదు. నీ ఇంటి వాళ్ళు తింటారా లేదా చూడటానికి నీవు లేవు. గడ్డి పువ్వు లాంటి మన జీవితము, నీటి మీద బురగ లాంటి మానవుడి యొక్క జీవితము ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ సమయం ఉండగానే, మన ఆత్మదీపము వెలిగి ఉండగానే
మనం దేవునిని వెతికితే, దేవునిని వెంబడిస్తే, దేవుడు కృప కలిగినటువంటి దేవుడు మీ పనుల భారము ఆయనపై వేస్తే ఈ లోక పాపములను మోయించేటువంటి గొర్రెపిల్లగా ఆయన సమస్త మానవులందరి కొరకు కూడా సిలువ భారమును మోస్తాడండి. శిలువను గురించి చెప్తారు కదా, సిలువ అంటే శ్రమ అని. ఎవరికి శ్రమ? మనం పొందవలసిన శ్రమలన్నీ కూడా ప్రభువు భరాయించాడు. మనం పొందుకోవలసిన గాయములన్నీ కూడా ఆయన భరాయించాడు. నీవు చేసిన దోషము, నేను చేసిన దోషము, మనందరము చేసిన పాపములకు పాపాత్ముడుగా కాకపోయినా నీతిమంతుడుగా ఉన్నటువంటి క్రీస్తు మనందరి కొరకు కూడా ఆయన శిక్ష అనుభవించాడు, గాయపరచబడ్డాడు. నీ కొరకు నీ తమ్ముడు, నీ అన్న, నీ తల్లి, నీ తండ్రి, నీ కన్నబిడ్డలు నీ కొరకు దెబ్బలు తినగలదురా? నీ కొరకు రక్తం కారుస్తారా? అంటే మన కొరకు మన బంధువులు ఎవ్వరూ రక్తం కాస్తారండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సృష్టి ప్రారంభం మొదలుకొని సృష్టి అంతమయ్యే వరకు ఉన్నటువంటి మానవులందరి పాప పరిహారార్థముగా ఆయన రక్తము చిందించాడు. దేని కొరకంటే నువ్వు విడుదల పొందాలి, నీకు పాప క్షమాపణ కలిగించబడాలి. నీకుండే భారములు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఆ భారములన్నీ కూడా నాపై వేయి, నన్ను వెంబడించు, నా వైపు చూడు అంటున్నాడు. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనందరి పాపముల కొరకు తన ప్రాణమును క్రయధనముగా పెట్టాడండి. తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కూడా ఆయన కొన్నాడు. మరి కొన్నటువంటి దేవునిని నువ్వు ఇంతవరకు తెలుసుకున్నావా? ఆ దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుని మందిరానికి, చర్చికి వెళ్తున్నారండి అందరూ? ఎంతమంది వెళ్తున్నారు చర్చికి? వెళ్తున్నారు. మరి దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నీవు ఆ దేవుడు చేసిన త్యాగము తెలుసుకోకపోతే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనకపోతే కనుక ఆ దేవునిలో ఉన్నటువంటి రుచి నీకు ఎలా తెలుస్తుంది? తిన్నటువంటి ఆహారము తింటేనే కదా మనకు రుచి తెలిసేది. ఆ తిన్నది అరిగితేనే కదా మన ఒంటికి బలము. అలాగే జీవము కలిగినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానమును నువ్వు ఎవరు వేసుకుని నీ ఆత్మకు పటిష్టపరిచినప్పుడు దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఇప్పుడు నుంచైనా దేవునికి సమయం ఇద్దామా? ఇక నుంచైనా దేవునికి సమయం ఇస్తారా? ఇద్దామా? దేవునికి ప్రతి ఒక్కరము కూడా నువ్వు ఏ పనులైనా చేసుకో. నువ్వు వంట పని చేస్తూ దేవుని స్తుతించు, నువ్వు పొలం పని చేస్తూ దేవుని స్తుతించు, నువ్వు దారి మార్గములో వెళ్తుండగా దేవుని స్తుతించు. ప్రభువా, ఈరోజు దారి మార్గము గుండా వెళ్తున్నట్టే నువ్వు ఇచ్చిన కృపే. ఈరోజు నేను లేచి ఉన్నానంటే నువ్వు కృపే. నేను చేతి పనులు చేస్తున్నానంటే నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యమే. ఈరోజు ఈ విధముగా నేను తింటున్నానంటే నువ్వు ఇచ్చినటువంటి ధన్యతే. ఈ కృప లేని వారు, ఈ ధన్యత లేని వారు అనేక మంది ఉన్నారు, కానీ నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు. ఏ సమయంలో చేయాలి ఇది? ప్రతి సమయమందు కూడా నువ్వు అడుగు వేసావు అంటే కనుక ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ పనుల భారము ఆయనపై వేస్తే నీ రెక్కలకు ఆరోగ్యం ఇస్తాడు. నీ చేతి పనులకి, నీ రెక్కల కష్టార్జితానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ గ్రామంలో ఇలా నాయన ఎన్నో ప్రజలు సమకూర్చినైనా ఇలా ప్రార్థించడానికి, నీ మాటల గురించి చెప్పడానికి తండ్రి అయ్యా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, ఈ గ్రామ ప్రజలందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను అయ్యా. అయ్యా, నీకు స్తోత్రములు 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 నాయన, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. వీరిని దర్శించండి నాయన, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా ప్రభా, నిన్ను ఎలా తెలుసుకోవాలో కూడా కావాల్సిన జ్ఞానాన్ని మనం వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మూఢనమ్మకాల నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ భక్తిని ఎలా చేయాలో నేర్పించండి నాయన. అయ్యా, ఈ భక్తిని చేస్తూ నీ శక్తిని ఆశ్రయించే ప్రజలను దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా, నీకు స్తోత్రాలు. దేనికి భయపడకుండా తండ్రి అయ్యా,
ధైర్యాన్ని కలిగిన ఆయన ఈ భక్తి చేయటానికి కావాల్సిన ఈ కృపను ఆయన ఈ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా అవునయ్యా, అయ్యా దేవుడు అంటే వస్తున్నారు కానీ నాయన నీ శక్తిని ఆశ్రయించలేక నీవంటే ఏంటో సరిగ్గా మంచిగా తెలుసుకోలేక నాయన వారు భయపడుతూ ఉండగా తండ్రి వారిలో ఉన్న పిరికితనం గల ఆత్మ యేసునామములో తీసివేయమని వేడుకుంటూ ఉన్నాము. స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చీకటి శక్తులు, అంధకార శక్తులు, అపవిత్రాత్మల నుంచి నాయన ఈ బిడ్డల్ని దర్శనం జ్ఞాపకం చేస్తామని వారికి విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వెలుగులోనికి ఆ బిడ్డల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. నువ్వు వెలుగయ్యున్న దేవుడు నాయన. అయ్యా వెలుగును చూస్తే చీకటి పారిపోతుంది. అయానికి స్తోత్రములు 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 నాయన. నీ వెలుగుగా బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించుకొని వేడుకుంటూ ఉన్నాను. అయ్యా ప్రతి సమయమందు కూడా నాయన అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని వారికి ఇవ్వండి నాయన. వారి నోటని స్తుతించాలి నాయన. అయానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి ముఖ్యంగా తండ్రి. అయ్యా నీవంటే నాయన నీవే దేవుడు అని, నీవు తప్ప వేరొక దేవుళ్ళు దేవతలు లేరు నాయన. వారి గుర్తెరగటానికి కావలసిన నీ కృపను నాయన ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. అయ్యా నీవు కృప చూపించు. వారు నిన్ను తెలుసుకుంటూ అనేకుల్ని నాయన నీ కొరకు సంపాదించే బిడ్డలుగా అనేకులకు నీ గురించి చెప్పగలిగే ధైర్యాన్ని కూడా నాయన జ్ఞాన వివేకంలో ఆత్మన బిడ్డలకు ఇమ్మని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలా ఉంటున్న స్థితిలోనే మమ్మల్ని నాయన ఈ స్థితికి తీసుకొచ్చిన దేవుడు నాయన. ఈ బిడ్డలు కూడా అలా జ్ఞానం నిన్ను ధైర్యంగా వివరించి చెప్పగలిగే కృప నాయన. వారి నోటిని మాట ఉంచుకొని వేడుకుంటూ అయ్యా అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.